రుణమాఫీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి వచ్చారు. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయాలని నినాదాలు చేశారు. రుణమాఫీ బూటకం, కాంగ్రెస్ నాటకం అంటూ నినాదాలతో హోరెత్తించారు. మాట తప్పిన సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయాలి. 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేయాలి. రైతులకు కాంగ్రెస్ పార్టీ మోసం మోసం, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం మోసం, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం మోసం. 2 లక్షల రుణమాఫీ రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీతో అసెంబ్లీకి వచ్చారు. 2 లక్షల రుణమాఫీ పూర్తి కాలేదంటూ కూడా వారు నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి వెళ్తూ నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం క్లియర్గా చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి స్వామి ద్వారా. రైట్ స్వామి, మనం చూస్తున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని అసెంబ్లీలో నినాదాలు చేస్తున్నారు రైతు రుణమాఫీ పూర్తి చేయాలి అని. ఇదే అంశానికి సంబంధించి గతం నుంచి మనకి అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య వెర్షన్స్ మనం చూస్తున్నాం. చేస్తాము అని చెప్పి అధికార పార్టీ చెయ్యలేదు, కావంటే మీ నియోజకవర్గానికి వెళ్తామని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ రోజు నినాదాలు చేస్తూ ఉన్నారు, కానీ అసెంబ్లీ ప్రాంగణంలో ఈ విధంగా నినాదాలు చేయడం అనేది మనం గతంలో కూడా చూసాం, ఈ రోజు కూడా చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు అసెంబ్లీ ప్రారంభమయ్యే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ హామీలో ఇచ్చిన మేరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అది 2 లక్షల రుణమాఫీ మేరకు పూర్తి స్థాయిలో చేయలేదు. మరి దానికి తోడు మొన్న సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ 2 లక్షల పైన ఉన్నటువంటి రుణమాఫీని మేము చేయలేమని చెప్పిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసింది. ఇదే అంశం పైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఒకవైపు సభకు నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా అసెంబ్లీలోకి ప్రభుత్వ పైన వ్యతిరేక నినాదాలు చేస్తూ లోపలికి వచ్చారు. మరోవైపు ఇదే సందర్భంగా గతంలో జరిగినటువంటి విషయాలను ప్రస్తావిస్తూ ఇప్పటికే చాలా మంది లక్షలాది మంది రైతులకు వివిధ టెక్నికల్ కారణాల వల్ల రుణమాఫీ జరగలేదనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి ఒక వాదనగా ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే మేము దాదాపుగా ఒక్కో కుటుంబాన్ని మేము యూనిట్ గా తీసుకున్నాము. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఒక్కో ఖాతా వారిగా చెప్తున్నారు. ఇది మేము ఇచ్చిన హామీ మేరకు పూర్తి చేశామనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న విషయం. ఇదే సంబంధించి దాదాపు 21,000 కోట్లకు పైగా మేము రుణమాఫీకి సంబంధించి నిధులు జమ చేశాము. మేము 2 లక్షల పైన ఉన్నటువంటి చేయమని చెప్పాం కాబట్టి అవి రుణమాఫీ పూర్తి అయిపోయిందనేది కూడా తుమ్మల నాగేశ్వరరావు మొన్న చెప్పిన విషయాన్ని ఈరోజు సభలో బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. పూర్తి స్థాయిగా సంపూర్ణంగా రుణమాఫీ చేయాలి, రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలి. వరంగల్ డిక్లరేషన్ మేరకు రైతులకు 2 లక్షల మేరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు అసెంబ్లీ జరిగిన విషయాన్ని కూడా పదే హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. సభలో విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడిన విషయం పైన ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు. ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా మా నియోజకవర్గం మొత్తం కూడా ఒకవైపు రుణమాఫీ పూర్తయింది, కొద్దిమంది గల్ఫ్ వెళ్లిన వారికి టెక్నికల్ కారణాలతోటి వారికి రుణమాఫీ కాలేదని చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. మరోవైపు తాను నా నియోజకవర్గంలో దాదాపు 22,000 మందికి పైగా రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పేసి హరీష్ రావు గుర్తు చేస్తున్నారు. అవసరమైతే నేను వేములవాడ నియోజకవర్గంకి వచ్చి అక్కడ పెద్ద సభ పెట్టి ఎంతమంది కాలేదో నిరూపిస్తానని చెప్పేసి కూడా ప్రతి సవాళ్ళు బీఆర్ఎస్ ఆవైపు కాంగ్రెస్ నేతలంతా కూడా సవాళ్ళు విసురుకుంటున్నారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రధానంగా కీలకమైనటువంటి బిల్లులు ఉన్నాయి. మరోవైపు అసెంబ్లీలో పద్దులపైన చర్చ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒకవైపు అసెంబ్లీలో 4 పద్దుల మీద చర్చకు ముందుకు వెళ్తుంది. ఈ పద్దులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించేటువంటి చూసేటువంటి మున్సిపల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి విషయానికి సంబంధించి ఒక పద్దు, అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ సంబంధించిన పద్దుల్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఒకవైపు హైదరాబాద్ నగరంతో పాటు మున్సిపల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యమంత్రి కన్సర్న్లో ఉన్నటువంటి శాఖకు సంబంధించినటువంటి కీలక విషయాలకు సంబంధించి అభివృద్ధి కుంటుపడుతుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ ఎమ్మెల్యే
కేపీ వివేకానంద గౌడ్ ప్రభుత్వం పైన అటాక్ చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్ నగర ఒక పూర్తి స్థాయిగా బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది. హైడ్రా లాంటి విషయాలు రావడంతో కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్తున్నారు. ఒకవైపు ఒక డ్రింకింగ్ వాటర్ లేదు, మరోవైపు అనేక రకాల అభివృద్ధి పనులు, మెట్రో లాంటి పనులన్నీ కూడా ఒకవైపు అలైన్మెంట్స్ ఆపేశారు. ప్రభుత్వం తన అనుకూలమైనటువంటి విధానాలను తీసుకువస్తూ కీలకమైనటువంటి ప్రాజెక్టులు పక్కన పెడుతుందని విమర్శిస్తున్నారు. దీంతో పాటు మరోవైపు మరో మంత్రి ఎల్ఏ మినిస్టరు, ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు శాఖకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా కామర్స్ అండ్ మిగతా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పద్దులు కూడా ఈరోజు చర్చకు రానున్నాయి. దాంతోపాటు మరొక 2 కీలక బిల్లులు కూడా చర్చకు వస్తాయి. కీలక బిల్లులో ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అమెండ్మెంట్ బిల్లు, అదేవిధంగా పంచాయరాజ్ అమెండ్మెంట్ బిల్లును కూడా ఈరోజు చర్చకు తీసుకురాబోతున్నారు. ఈ 2 బిల్లులకు సంబంధించి ముఖ్యమంత్రి చూసేటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బిల్లుకు సంబంధించి హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నటువంటి వివిధ గ్రామ పంచాయతీలను హైదరాబాద్ నగరంలో కలిపారు, జిహెచ్ఎంసీ పరిధిలో కలిపారు. దానికి సంబంధించిన సవరణ బిల్లు వస్తుంది. అదేవిధంగా పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి కొన్ని కీలక బిల్లులు, కొత్త మున్సిపాలిటీలు కావచ్చు, ఆ బిల్లులో కూడా మంత్రి సీతక్క చూసేటువంటి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించిన బిల్లు కూడా ఇందులో రాబోతుంది. దానికి తోడు ఒక కీలకమైన తీర్మానం పైన కూడా అసెంబ్లీలో చర్చిస్తారని చెప్పి ఈరోజు అసెంబ్లీ బిజినెస్ లో చేర్చారు. ఈ తీర్మానం సంబంధించి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఆ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది, దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆ తీర్మానం చేస్తారా, లేకపోతే మరొకటి రాష్ట్రంలో ఒకవైపు అవయవ దానానికి సంబంధించినటువంటి ఒకవైపు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఒక తీర్మానం కూడా వచ్చే అవకాశం అని చెప్పంటున్నారు. ఈ 2కు సంబంధించిన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు 2 కీలక బిల్లులతో పాటు 4 పద్దులపైన చర్చ కొనసాగుతుంది. ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభ్యులు ఎవరి సబ్జెక్టుకు వాళ్ళు పరిమితం అని చెప్పి మాట్లాడండి, మధ్యాహ్నం 3 గంటల వరకు ఒకవైపు పద్దులపైన సభ్యులు మాట్లాడితే 3 గంటల తర్వాత నుంచి బిల్లులు కంప్లీట్ చేసుకొని మంత్రుల సమాధానాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుందని చెప్పేసి కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభ్యులకు ఒకవైపు గుర్తు చేశారు. ఒకవైపు సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యుల సంబంధించి నిరసన కార్యక్రమం, మరోవైపు దీనికి తోడు బీజేపీ సభ్యులు కూడా ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా శాసనసభకు వెండిపోయినటువంటి మొన్న అకాల వర్షాలకు దెబ్బతిన్నటువంటి వరి పంటను, ఒకవైపు మామిడి పంటను, మామిడి కాయల్ని, అదేవిధంగా మొక్కజొన్న కంకులు తీసుకొని శాసనసభకు ప్రవేశించారు. వచ్చిన వారిని వచ్చినట్టుగానే ఒకవైపు అసెంబ్లీ మార్షల్స్ అంతా కూడా వారిని అడ్డుకొని వారి చేతిలో ఉన్నటువంటి వరి కంకులు, అదేవిధంగా మామిడి కాయలతో పాటు మొక్కజొన్న వారిని అక్కడే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మనం గతంలో కూడా చూసాం, నల్ల షర్ట్స్ ధరించుకొని రావడం కానీ, కొన్ని కామెంట్స్ షర్ట్స్ మీద, టీ-షర్ట్స్ మీద ముద్రించుకు రావడం కానీ, ఈ విధంగా చేసినప్పుడు మార్షల్స్ కానీ పోలీసులు కానీ అప్పుడు జరిగినటువంటి వెర్షన్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం. పోలీసులకి ప్రతిపక్ష నాయకులకి మధ్య జరిగినటువంటి వార్ అనేది. కానీ ఈ రోజు చూస్తే కనుక బీజేపీ నాయకులు బయట నిరసన తెలియజేస్తుంటే, బీఆర్ఎస్ నాయకులు మాత్రం అసెంబ్లీ లోపలికి వచ్చిన అంటే హాల్ కి దగ్గరలోనే ప్లేకార్డులు పట్టుకొని నిరసన తెలియజేసిన వెర్షన్, వారిని కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ వారైతే కథలతో ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపించాయి. ఎంతవరకు వారిని అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి? డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రధానంగా ఆశా మీరు అన్నట్టుగానే అసెంబ్లీ ప్రాంగణంలో, అసెంబ్లీ ప్రెమిసెస్ పరిధిలో పూర్తి స్థాయిగా స్పీకర్ ఆధీనంలో ఉంటుంది. స్పీకర్ చెప్పే ప్రతి విషయాన్ని కూడా అసెంబ్లీ మార్షల్స్ పాటిస్తూ ఉంటారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి వాళ్ళు తీసుకొచ్చినటువంటి విషయాన్ని వాళ్ళు మీడియా పాయింట్కి వెళ్ళి దాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఆ చూపించే ప్రయత్నంలోనే ఒకవైపు ప్రభుత్వం అడ్డుకొని వారి చేతిలో ఉన్నటువంటి ఆ ప్లకార్డులు కావచ్చు, మామిడికాయలు కావచ్చు, వరి కంకులు కావచ్చు, మరోవైపు మొక్కజొన్న కంకులు లాక్కున్నారు. ఈ సందర్భంగా ఒకవైపు పాయల్ శంకర్కి, మరోవైపు మరో ఎమ్మెల్యే హరీష్ కుమార్కి మధ్య మార్షల్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత బలవంతంగా మార్షల్స్ వారి నుంచి అవి లాక్కొని వెళ్ళడం తర్వాత వాళ్ళు మీడియా పాయింట్కి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పంట నష్టం సంబంధించిన విషయంలో, వివిధ రకాల తోటలు కావచ్చు, పంటలు కావచ్చు, వాటి నష్టం సంబంధించిన విషయంలో ప్రభుత్వం పంటల బీమా ఇస్తామని చెప్పేసి ఎలక్షన్స్ లో హామీ ఇచ్చింది, హామీ నిలబెట్టుకోలేకపోయింది అనేది కూడా ప్రభుత్వం పైన వాళ్ళు చెప్తున్నటువంటి వాదనగా ఉంది. దానికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పంట నష్టం పైన వ్యవసాయ శాఖ అంచనా వేసి వారికి నష్టపరిహారం కట్టించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలో ఎక్కడ కూడా ఎలాంటి నిరసనలు కావచ్చు, ప్లకార్డులు కావచ్చు, వివిధ రకాల నిరసన కార్యక్రమాలు అవి పూర్తిగా ఒకవైపు సభా సాంప్రదాయాలకు, సభా నియమాలకు అనుగుణంగా మాత్రమే చేపట్టాలి. వాటికి సంబంధించి ఎలాంటి విరుద్ధంగా చేసినప్పుడు కూడా అసెంబ్లీ మార్షల్స్ వారిని అడ్డుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మనం చూసాము, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చూసాము, అనేక రకాల నిరసనలు కావచ్చు, కార్యక్రమాలు సభ్యులు వారికి తెలిసిన విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించుకుంటుంటారు. అయితే ఈ రోజు సభా ప్రాంగణంలోకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో వచ్చిన తర్వాత నియమించినటువంటి అసెంబ్లీ మాన్యువల్లో ఈ రకరకాల మార్పులు చేశారు. ఆ మార్పులకు అనుగుణంగా లోపలికి ప్లకార్డ్స్ కావచ్చు, ఎలాంటి ఒకవైపు నిరసన తెలిపే కార్యక్రమాలకు సంబంధించి ఏది కూడా లోపలికి తీసుకురావద్దని చెప్పేసి అసెంబ్లీలో ఇప్పటికే మాన్యువల్ రూపొందించారు. ఆ మాన్యువల్ ప్రకారమే అసెంబ్లీకి వచ్చేటువంటి సభ్యుల వద్ద ఉన్నటువంటి ప్లకార్డ్స్ కావచ్చు, మిగతా సంబంధించిన నిరసన వస్తువులు కూడా మార్షల్స్ లాగేసుకుంటున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి గేట్ 1, గేట్ 2 నుంచి, గేట్ 4 నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా పూర్తిగా వారి వాహనాలను చెక్ చేసిన తర్వాతనే, తరవుగా చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తారు. వీళ్ళు బీఆర్ఎస్ సభ్యులు మాత్రం కేవలం నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డ్, చిన్న పేపర్ సైజు ప్లకార్డులు, A4 సైజు పేపర్ ప్లకార్డులు పట్టుకొని లోపలికి వెళ్లారు. అది సభ బయటగా చేశారు. అదేవిధంగా ఇన్నర్ లాబీలో కూడా వెళ్లే ప్రయత్నం చేశారు. లాబీలో వెళ్ళినప్పుడు కూడా మార్షల్స్ వారిని అడ్డుకొని వాటిని లాక్కున్నారు.
మొత్తానికి అయితే తమ నిరసనలు తెలంగాణ వ్యాప్తంగా రైతులకు జరిగినటువంటి నష్టాన్ని నిరసన తెలియజేయడం కోసం ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ రెండు కూడా సభలో స్వామి సభా మర్యాదలను గనక ఉల్లంఘించే ప్రయత్నం చేస్తే యాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం ఈ మధ్య జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు క్లియర్ గా చూస్తున్నాం. ఎగ్జాంపుల్ జగదీష్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి కొన్ని కామెంట్స్ అటు స్పీకర్ కి ఇటు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి మధ్య జరిగినటువంటి వెర్షన్ లో ఆయన ఈ అసెంబ్లీ సెషన్స్ అంతా కూడా సస్పెండ్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. సో ఇప్పుడు ఇటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు చేస్తున్నటువంటి నినాదాలు చూపిస్తున్నటువంటి ప్లకార్డ్స్లు ఇవన్నీ చూసిన తర్వాత వారి మీద ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? కాంగ్రెస్ నుంచి ఎటువంటి ఆన్సర్ వస్తుంది? అంటే మరోవైపు బీఆర్ఎస్ సభ్యులుగా ఉన్నటువంటి వైపు జగదీశ్వర్ రెడ్డి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ స్పీకర్పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అతన్ని సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. ఈ రోజు ఆ అసెంబ్లీకి వచ్చినటువంటి జగదీశ్వర్ రెడ్డిని మార్షల్స్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. చీఫ్ మార్షల్స్ అసెంబ్లీ ఎల్పీ కార్యాలయంలో కూర్చున్నటువంటి జగదీశ్వర్ రెడ్డిని బయటకు వెళ్లాలని కూడా సూచించారు. దీంతో అసెంబ్లీ చీఫ్ మార్షల్స్ పైన జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సస్పెండ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకవైపు ఆ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి బులెటిన్ బయటకు రాలేదు. తను ఎందుకు సస్పెండ్ చేశారు, ఏ కారణంతో సస్పెండ్ చేశారు అనే విషయం తెలపకుండా ఇప్పటికీ నాకు రిటర్న్ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఒకవైపు అసెంబ్లీ సెషన్ నుంచి సస్పెండ్ చేస్తే మాత్రం కేవలం సభ లోపలికి మాత్రం రాకుండా అడ్డుకుంటారు తప్ప సభ ప్రాంగణంలోకి రాకుండా ఎలాంటి నియమాలు అవ్వలేదు. గతంలో అనేక మంది తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఆ సమైక్య రాష్ట్రంలో కావచ్చు చాలా మంది సభ్యుల్ని సస్పెండ్ చేసినప్పుడు కూడా వారు కేవలం అసెంబ్లీలో ఉన్నట్టు జరిగే బిజినెస్ కు మాత్రమే అటెండ్ కారు, కేవలం వారి కార్యాలయాలకు మాత్రం పరిమితం అవుతారు. కానీ ఈసారి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఒకవైపు పనిచేస్తున్నట్టుగా కనిపించట్లేదు, ఎక్కడ కూడా వారి నియమాలు పాటించినట్టుగా మనకు కనిపించట్లేదు అనేది కూడా వారు చెప్తున్నటువంటి విషయం. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇష్యూస్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ జగదీష్ రెడ్డి ఇష్యూ కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అతను కూడా తనకు బులెటిన్ ఇవ్వాలని చెప్పేసి తనకు ఇవ్వకపోతే స్పీకర్ ని కలిసానని కూడా ఈ రోజు చెప్పారు. స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చినటువంటి చీఫ్ మార్షల్స్ కావచ్చు ఇతర సిబ్బందితో కలిసి అనే వాగ్వాదానికి దిగారు. తనను కేవలం అసెంబ్లీ బిజినెస్ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారు, అసెంబ్లీ ప్రాంగణంలోకి రాకుండా ఎవరు అడ్డుకోలేరని చెప్పేసి కూడా వారితోటి అనే వాగ్వాదం దిగిన పరిస్థితి కనబడ్డది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.